హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఇప్పుడు మనం హెయిర్ కేర్ సిరీస్ చేసుకుంటున్నాం కదా. అందులో నేను మొన్న చూపించాను కదా మీకు ఏ పౌడర్స్ కలుపుకుంటాను నేను హెయిర్ మాస్క్ వేసుకోవడానికి అని. ఈరోజు ఆ హెయిర్ మాస్క్ నేను ఎలా వేసుకుంటానో చూపించేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను బాలు హెర్బల్స్దే నేను నార్మల్ హెన్నా పౌడర్ యూజ్ చేస్తానని. ఆ హెన్నా పౌడర్ 3 స్పూన్స్ తీసుకుంటాను. ఈ పౌడర్ చాలా బాగుంటుంది, న్యాచురల్గానే ఉంటుంది. మనం గోరింట ఆకు రుబ్బి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పౌడర్ కూడా అలాగే ఉంటుంది. ఇది ఫుల్గా 3 స్పూన్స్ వేసుకున్నాను కదా. అలాగే మొన్న నేను చేసుకున్న పౌడర్ అది కూడా 3 స్పూన్సే వేసుకుంటాను, ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటాను. ఇది ఈ క్వాంటిటీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి సరిపోతుంది. సో మీ హెయిర్ ఎంత తీసుకుంటుంది, ఎంత మీకు పడుతుంది అనే దాన్ని చూసుకొని కలుపుకోండి, వేస్ట్ చేయకండి. అలాగే దాంతో నేను టీ డికాషన్తో కలుపుకుంటున్నాను, ఎందుకంటే అందులో హెన్నా వేసాను కాబట్టి. ఓన్లీ ఈ పౌడరే కలుపుకున్నాను అనుకోండి మాస్క్ కోసమని, అది నేను పెరుగుతో కలుపుకుంటాను. హెన్నా వేసాను కాబట్టి పెరుగు డికాక్షన్ 2 వేసుకుని కలుపుకుంటున్నాను. ఇది లమ్స్ లేకుండా చాలా నీట్గా కలుపుకొని నైట్ అంతా అలా వదిలేయాలి. మీకు డాండ్రఫ్ గానే ఎక్కువ ఉంటే ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోండి, లేదు అనుకుంటే ఇది సరిపోతుంది. పెరుగు పుల్లటి వేసుకోండి. నేను 2 డేస్ ముందు దాన్ని తీసి బయట పెట్టి 2 డేస్ తర్వాత దాన్ని వేస్తాను. ఇదిగోండి, లమ్స్ లేకుండా ఇలా మొత్తం కలిపేశాను కదా. ఇది నైట్ అంతా నేను వదిలేస్తాను, ఇలాగే పక్కన పెట్టేస్తాను. చూడండి, మార్నింగ్కి ఇలాగే ఉంటుంది. దీనిలో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను, ఎందుకంటే నేను డ్రై హెయిర్ మీదే పెడతాను కాబట్టి ఆయిల్ వేసుకుంటాను. వేసుకుని కంప్లీట్గా దాన్ని మిక్స్ చేసుకోండి. ఆయిల్ మొత్తం నైట్ మనం కలుపుకున్న హెన్నా పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉండాలి. థిక్ అయినా బాగోదు, అంతకంటే పలచగా అయినా కారిపోతుంది. అలా కలుపుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ ఫస్ట్ మొత్తం అంతా డీటాంగిల్ చేసుకోండి, చిక్కులు లేకుండా. అదిగోండి, మీ ఎదురుగానే నేను చూపించి చిక్కులు తీసుకుంటున్నాను కదా, చూడండి. హెయిర్ ఫాల్ లేదు నాకు ఇప్పుడు. ఇంతకుముందు అదే కోంబ్ నేను జుట్టులో పెట్టాలంటే నాకు చాలా భయం వేసేది, ఎందుకంటే కోంబుకి ఎంత జుట్టు వచ్చేస్తుంది కాబట్టి. మీ ఎదురుగానే నేను డీటాంగిల్ చేసుకుంటున్నాను. గట్టిగా లాగేయకండి జుట్టుని, స్మూత్గా తీసుకోండి. చూసారా, జుట్టు అస్సలు రాలేదు నాకైతే. హెయిర్ ఫాల్ చాలా బాగా తగ్గింది. ఇప్పుడు మీరు జుట్టు సెక్షన్స్ తీసుకుని స్కాల్ప్కి అప్లై చేయండి. స్టార్టింగ్ నుంచి మొత్తం మీ స్కిన్కి టచ్ అవుతుండాలన్నమాట. అక్కడి నుంచి రూట్స్ నుంచి ఎండ్స్ వరకు మొత్తం మీరు కలుపుకున్నది రాసుకోండి. చూసారా, నేను అప్లై చేస్తున్నది అలా కంప్లీట్గా అప్లై చేసుకోండి. హెయిర్ మొత్తం అలాగే సెక్షన్స్ తీసుకొని కంప్లీట్గా రూట్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని 1 or 2 hours ఉంచుతాను నేను. మ్యాక్సిమం నాకు టైం ఉంటే 2 hours ఉంచుతాను, లేదు అంటే 1 hourకి క్లీన్ చేసేస్తాను. ఓన్లీ హెర్బల్ పౌడర్ మాత్రమే కలుపుకుంటే దాంతోనే వాష్ చేసేస్తానండి. ఇందులో హెన్నా కూడా కలిపాను కాబట్టి ఇప్పుడు నేను షాంపూ పెడతాను. దాని ఒక్కదాంతోనే క్లీన్ అవ్వదు, ఎందుకంటే హెన్నా ఉంటుంది కాబట్టి. షాంపూ కూడా ఎక్కువేం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కుంకుడుకాయ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా కొద్దిగా షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. అలా కంప్లీట్గా ఈచ్ సెక్షన్ తీస్తూ కొంచెం కొంచెం చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని అప్లై చేసుకోండి. అప్పుడు హెయిర్ అంతా పడుతుంది. పెద్ద పెద్ద సెక్షన్స్ తీసుకుంటే మధ్య మధ్యలో జుట్టుకి ఉండిపోతుంది, దానికి టచ్ అవ్వదు. ఇదిగోండి, నేను కంప్లీట్గా ఇలా అప్లై చేసుకున్నాను మొత్తం హెయిర్ మాస్క్ని. సారీ, నాకు అక్కడ లైట్ పెద్దగా లేదు, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, లైట్ రావట్లేదు. ఎప్పుడు జుట్టుకి కాటన్ టవల్స్ మాత్రమే యూజ్ చేయండి. మనకు అంత పర్ఫెక్ట్ కాటన్ టవల్స్ దొరకకపోతే మీరు వాడి పాడేసిన చున్నీలు ఉంటాయి కదా, ఆ చున్నీలు చుట్టుకోండి. చూసారా, హెయిర్ స్మూత్గా అయ్యిందనమాట, చాలా బాగుంది. ఇప్పుడు ఒక 2 పల్ప్
రెండు డ్రాప్స్ లాగా వేసుకుని సీరం రాసుకోండి. అంతే, అయిపోయింది. ఇంకొక 4 days వరకు నేను హెయిర్ వాష్ ఏం చేసుకోను. ఇంతే. చూసారా నా హెయిర్? ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.